ఫస్ట్ టైం చూసే వాళ్ళకి అంటే ఈ ఛానల్ నా ఫస్ట్ వీడియో ఇది. అంటే మా ఇంటి దేవుడికి వెళ్ళేసి ఈరోజు అక్కడ దర్శనం చేసేసుకొని అక్కడ పూజ చేపించి ఈరోజైతే నా ప్లాన్ వచ్చేసి మార్నింగ్ 7 to 8 స్టార్ట్ అవుదాం అనుకుంటే కూలోళ్ళు వచ్చారు మా పొలానికి కలుపు తీయడానికి. సో వాళ్ళని డ్రాప్ చేసి ఇంటికి వచ్చి ఫ్రెష్ అయిపోయి స్టార్ట్ అవుదాం అనుకుంటే ఇక్కడ పెట్టుకునే కెమెరా హోల్డ్ అనమాట ఇది ఇక్కడ ఇది ఊడిపోతూ ఉంది. ఎంసీల్ వేయలేదు అప్పుడు నేను మా టౌన్కి వచ్చేసి ఎంసీల్ తీసుకొని ఎంసీల్ అంటించేసి అలానే బైక్లో ఫ్యూయల్ కొట్టించేసుకొని ఇంకా స్టార్ట్ అవుతున్నాను. ఇప్పుడు చూస్తే టైం నియర్లీ 10 దాటింది మామ. టైం అయితే కనిపిస్తుందో లేదో 10 అయితే దాటింది టైము. ఇంకా ఇప్పుడు స్టార్ట్ అయిపోవాలన్నమాట మనం. ఇప్పుడు స్టార్ట్ అయితే ఒక 1 అవర్ టైం పడుతుంది అక్కడ రీచ్ అవ్వడానికి. అక్కడ రీచ్ అయ్యేసి స్నానం చేసి అలానే ఆ కోనేరు మీకు అంతా వ్యూస్ చూపిస్తాను మామ. సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఆ వ్యూస్ అయితే. ఎండ అయితే సాగు కొడుతుంది మామ. టెంపరేచర్ కూడా 30 ఉంది మామ టెంపరేచరు. ఎండ చాలా ఓకే మీడియం టెంపరేచరే మన ఇండియన్ అట్మాస్ఫియర్తో పోలిస్తే. ఇక చలో మామ మనం స్టార్ట్ అయితే అయిపోదాం. అంటే కొన్నిసార్లు అనుకున్న టైంకి జరగవు, కొంచెం ఎక్స్టెండ్ అవుతూ ఉంటాయి. అందువల్ల మాట్లాడదాం. ఆలూరు కోన రంగనాయకుల స్వామి గుడికి అయితే వెళ్తున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి 11 దాటింది. మా ఊరు నుండి ఆల్మోస్ట్ 30 to 35 కిలోమీటర్స్ ఉంటుంది. అలా ఓల్డ్ టెంపుల్ అనమాట. 13th శతాబ్దంలో నిర్మించిన టెంపుల్ అది. చాలామంది వెళ్తూ ఉంటారు విష్ణు భక్తులు. వాళ్ళకి ఇష్టమైన టెంపుల్ అనమాట. ఇక్కడ అప్పట్లో విశ్వామిత్రుడు ప్రతిష్ఠించాడని చెప్పేసి ఒక నమ్మకం అన్నమాట. మా ఇంటి దేవుడికి 2 దారులు అయితే ఉన్నాయి. ఒకటి ఈ దారి గుండా వెళ్ళొచ్చు, లెఫ్ట్ ఒక రూటు, ఘాట్ రోడ్ వస్తుంది, ఘాట్ సెక్షన్. అక్కడ నుండి వ్యూ బాగుంటుంది, మనం వచ్చేటప్పుడు చూపిస్తాం. ఈ రోడ్డు వచ్చేసి నార్మల్గా కింద నుండి వెళ్తాయి. ఇది కూడా ఘాట్ సెక్షన్కి కనెక్ట్ అవుతుంది అన్నమాట. మీరు వెళ్ళాలనుకుంటే అట్లా ఘాట్ రోడ్ ఏదైతే ఉందో ఆ ఘాట్ సెక్షన్కి ఈ రోడ్డు కూడా కనెక్ట్ అవుతుంది. కానీ బాగుంటుంది. ఈ టెంపుల్ కొండల మధ్యలో ఉంటుంది. చాలా అంటే చాలా అందంగా, ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా మీకు మనసు ప్రశాంతత ఇచ్చే చూడండి టెంపుల్. యా ఊరున్నా? ఆలూరా. కెమెరా ఆలూరు కోనకి వెళ్తాం. అన్న ఇది మన ఆలూరు కోనలో కింద గుడి ఉంది కదా, ఆ గుడి అంటే అది మెయిన్ టెంపుల్ అంటారు. మరి అక్కడ కోన దగ్గర ఉండేది అది మెయిన్ టెంపుల్ అంటారు. అంటే ఇది ఊర్లో ఉండేది దోరణ. మరి ఇక్కడ తిరునాళ్ళు జరుగుతుంది అన్న, అక్కడ జరగదు? ఇక్కడ నుండి అక్కడికి ఊరేగిస్తారు. ఏడా అదే ఎంట్రన్స్ అక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు మనం వెళ్ళాల్సింది స్ట్రైట్ అక్కడ కొండలు ఉన్నాయి కదా, ఆ కొండల మధ్యలో టెంపుల్ అయితే ఉందన్నమాట.
మా ఆలూరు కొన్న టెంపుల్ ఇది. అక్కడ ఉండేది టెంపుల్ అనమాట. ఇది టెంపుల్, ఇదంతా కొండ. మా చిన్నప్పుడు మేము ఇక్కడ పైన బస్సులు ఆపుతాయి, మీకు చూపిస్తాను. పైనుండి దిగేవాళ్ళం అనమాట. ఇప్పుడే ఆలూరుకోన టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడే టెంపుల్ కనిపిస్తుంది, కానీ కొంచెం మీకు వ్యూ చూపించడానికి ఇది రూమ్స్ ఉన్నాయన్నమాట. ఈ బిల్డింగ్ రూమ్స్ అలాట్ చేసే బిల్డింగ్ ఇది. దాని పైకి ఎక్కేసి మీకు వ్యూ అయితే షార్ట్స్ తీస్తాను, కొన్ని అద్భుతంగా వచ్చాయి. ఇక్కడ ఇక్కడ పైన ఇది కొండ కనిపిస్తుంది చూడు, ఇది కొండ అనమాట. ఇప్పుడు ఇది మనం ఉన్నది కూడా ఇది కొండ మీద కొండ అనమాట. ఈ కొండ వచ్చేసి పైన ఇంకొక పైన అంతా విలేజ్ ఉన్నాయి. ఇట ముందుకెళ్తే ఫ్యాక్టరీ ఉంది, సిమెంట్ ఫ్యాక్టరీ. దాన్ని క్రాస్ వెళ్తే అన్ని విలేజెస్ ఉన్నాయి అన్నమాట. చాలా ఇలా ప్రొద్దుటూరుకి కనెక్టివిటీ ఉంది. ఇప్పుడు బస్సులు ఇక్కడ పైన ఆపుతాయి, మీకు చూపిస్తాను వెళ్ళేటప్పుడు. ఇంకా దర్శనం అయితే అయిపోలేదు, జస్ట్ వచ్చాను, ఇలా వీడియోస్ తీసుకుంటున్నాను. అక్కడ పైనుండి మా చిన్నప్పుడు ఇక్కడ నుండి దిగేవాళ్ళం మామ. చిన్నప్పుడు రూట్ ఉండే అనమాట, మంచిగా ఉంటుండే అప్పుడు రోడ్డు. ఇప్పుడంతా వర్షాలు పడి ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ అంతా మొత్తం రాళ్ళన్నీ కొట్టుకొచ్చేసాయి. దావైతే మూసిపోయింది ఇది, లేకుంటే సూపర్ ఉంటుండే ఎక్కడానికి. ఇప్పుడు మీకు టెంపుల్ని చూపిస్తాను. ఈ టెంపుల్ కింద పార్కింగ్ ఉంది, ఇక్కడ పైన పార్కింగ్ అనమాట. మనం పైకి వచ్చాము బైక్ పార్క్ చేయడానికి. అది కళ్యాణ మండపం, దాంట్లో కళ్యాణ మండపం ఉంది. ఇది కళ్యాణ మండపం, పైనంతా రూమ్స్ అలాట్ చేస్తారు. బాగుంటుంది మనం కళ్యాణం చేసుకోవడానికి ఎవరన్నా కానీ. ఇప్పుడు మనము టెంపుల్ దగ్గరికి వెళ్దాం. Hey. 10 రూపీస్ మా బైక్ టికెట్ పార్కింగ్. ఎక్కడైనా పార్కింగ్కి టెంపుల్స్ దగ్గర అమౌంట్ అయితే కలెక్ట్ చేయడం ఆగట్లేదు. మాల్స్లోనే స్టాప్ చేశారు. మరి ఇలాంటి పవిత్రమైన గుళ్ళ దగ్గర పార్కింగ్కి అమౌంట్ తీసుకోవడం కరెక్ట్ అనేది మీరే డిసైడ్ చేయాలి. మీరు ఏమనుకుంటున్నారో కమెంట్ చేయండి. అంటే టెంపుల్స్కి చాలా విధాలుగా ఆదాయం వస్తుంది. దీని ద్వారానే ఆదాయం వస్తుంది అంటే ఇదైతే చాలా రాంగ్ మనం. ఎందుకంటే ఇప్పుడు మోస్ట్లీ వెళ్ళే వాళ్ళంతా బైక్ ఆర్ కార్లలోనే ప్రిఫర్ చేస్తున్నారు ఎక్కడికైనా వెళ్ళాలంటే. వీడియో తీయాలండి మనం ఎడిటింగ్ వస్తా నీకు.
అమ్మ ఇప్పుడే దర్శనం అయితే కంప్లీట్ అయింది. ఆంజనేయ స్వామి దర్శనం. ఇక ఆలూరి రంగనాయకుల స్వామి దర్శనం చేసుకొని భోజనం చేసి మంచిగా ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోవాలి. 25 రూపీస్ మామ ఈ బాటిల్. ఇక్కడ ఆలూరు కొండలో తీసుకున్నాను. టెంపుల్ వాళ్ళు పూజారి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఫ్రిడ్జెస్లో పెట్టి అమ్ముతారు. ఒక బాటిల్ 25 రూపీస్. 20 రూపీస్ది 25, 10 రూపీస్ 15, ఇలా 5 రూపీస్ ఏదైనా 5 రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నారు. అంటే మీ సైడ్ కూడా అలానే తీసుకుంటారా? ఇలాంటి మారుమూల ఉన్న టెంపుల్స్ కానీ ఏమైనా టూరిస్ట్ ప్లేసులు అలా ఉంటే అలాంటి వాటి దగ్గర షాప్స్ అలా ఉంటాయి కదా, వాటి దగ్గర మీ సైడ్ ఎంత రేటుతో జ్యూసెస్ అమ్ముతారు? ఏమన్నా వస్తువు ఉంటే 10 రూపీస్కి వస్తువు దాన్ని మించి ఎంతతో అమ్ముతారు? ఒకసారి కామెంట్ చేయండి. టైం ఆల్మోస్ట్ 1:30 అయింది. బస్సు వచ్చేది ఈ రూట్లో వచ్చేసి చూపిస్తాను. ఆలూరు కోణం బస్సులు అయితే ఈ రూట్లో వస్తాయి. ఇక్కడ స్టాపింగ్ అనమాట. ఇక్కడ స్టాప్ చేస్తారు. ఇక్కడ అవుతే ఎవరన్నా కానీ బస్సులు ఎక్కించుకొని వెళ్ళి, ఇందాక చూపించా కదా అది బస్సులు నిలబెట్టేదన్నమాట. ఇంకా అది అక్కడ నిలబెట్టి మరి కిందికి రావు బస్సులు. అక్కడ నుంటే బై వాక్గా కిందికి దిగుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు మనం వచ్చాం కదా ఆ రోడ్డు కిందికి వెళ్ళిపోవాలన్నమాట. అప్పుడు మా చిన్నప్పుడు వచ్చేసి కొండకి షార్ట్ కట్ ఉండే, నడుచుకుంటూ ఇలా కొండ దడ్డీలు అంటారు వాటిని, ఆ దడ్డును పట్టుకొని కిందికి దిగేవాళ్ళం. బాగుంటుండే కానీ కొంచెం స్లిప్పరీగా ఉంటుండే. ఇప్పుడు రోడ్డు వేశారు, కొంచెం లాంగ్ అవుతుంది. ఇప్పుడు ఆ దడ్డులు అలాంటివి లేవు. వర్షాలు వచ్చేసి మొత్తం అంతా డ్యామేజ్ అయిపోయింది. అది సిమెంట్ ఫ్యాక్టరీ. ఆ కొండపైన మొత్తం దగ్గర ఒక 3 ఎకరాల దగ్గర ఉంటుంది. మొత్తం కొండ. ఇది కొండనంతా సోలార్ ఉంటుంది కదా, ఆ సోలార్ ప్లాంట్ పెట్టేశారు. పెద్ద ప్లాంట్ ఇది. 33/220 కిలోవాట్ ఉపకేంద్రం. చాలా పెద్దది సోలార్ ప్లాంట్. మా అనంతపూర్ జిల్లాలో